బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ అగ్రనేతలకి వారం కేసుల వారంలా ఉంది. 2 రోజుల క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో 661 కోట్ల ఆస్తులు అటాచ్ చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. దానికి తోడు ఛార్జ్ షీట్లోనూ వారి పేర్లను చేర్చింది. మరోవైపు మంగళవారం ప్రియాంక గాంధీ భర్త పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాని 17 ఏళ్ల నాటి ల్యాండ్ విక్రయం కేసులో ఈడీ విచారించింది. గుర్గావ్లోని ల్యాండ్ క్రయ విక్రయాల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఈడీ ఆరోపిస్తుండగా తమపై రాజకీయ కక్ష సాధించడానికేనంటూ రాబర్ట్ వాద్రా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. డాక్యుమెంట్లు ఇచ్చా, ఇది కేవలం కక్షపూరితం. గురుగ్రామ్లో ల్యాండ్ కబ్జా ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు వచ్చిన రాబర్ట్ వాద్రా వాదన ఇది. కేసులో ఏమీ లేకపోయినా కేవలం రాజకీయపరమైన కారణంతోనే వేధిస్తున్నారంటూ చెప్పారాయన. I hope there's a conclusion. What I'm expecting today, I hope there's a conclusion. That's it. There's nothing in the case. We were organizing a document and that's why I'm here as soon as they told me. Yeah, that's it. We have the documents ready. ఈడీ విచారణకు హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు ఏప్రిల్ 8నే నోటీసులు జారీ చేయగా గైర్ హాజరయ్యారు. ఈ పరిణామం తర్వాత ఈడీ రెండోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం నాటి విచారణకు రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 7.5 కోట్లకు గుర్గావ్లోని సిఖోపూర్లోని 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అనంతరం ఈ భూమిని వాద్రా కంపెనీ 58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం DLF కి విక్రయించింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందంటూ ఈడీ ఆరోపణలతో కేసు నమోదైంది. 2 రోజుల ముందే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కి సంబంధించిన 661 కోట్ల ఆస్తులను అటాచ్ చేయబోతున్నట్లు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాబర్ట్ వాద్రా విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.